హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి పార్లమెంట్ అనమాట. మన కెనడాలో పార్లమెంట్ ఎట్లా ఉండిద్దో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా కెనడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మేము ట్రిప్కి వచ్చామని చెప్పాను కదా, ఆటోవా. సో ఇది డే 2 అనమాట. ఇంకా మేము పార్లమెంట్కి స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారా, ఇంకా పార్లమెంటు అక్కడే అనమాట. ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూస్తున్నారా, బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అసలు చాలా బాగుందనమాట. ఇంకా ఫుల్ స్నో పడి ఉండింది కదా, ఇంకా ఆ స్నోలో ఇంకా చాలా మంచిగా అనిపించింది నైట్ టైము. సో ఈ పార్లమెంట్ చూడాలంటే ది బెస్ట్ నైట్ టైమే అనమాట. ఎందుకంటే అక్కడ ఫైర్ది దీపం ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇంకో ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, అదే అనమాట పార్లమెంటు. ఇంకా ఇటు సైడ్ అన్ని బ్యాంక్స్, ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అసలైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ చలిలో అసలు వెళ్ళలేము అనుకున్నాము, కానీ ఇంకా మనం వెళ్ళినప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా, సో అందుకనే చూసాము. చూస్తున్నారా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట పార్లమెంటు. ఇంకా ఫ్రంట్ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, మెట్లు. ఆ మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు, కానీ ఫుల్గా స్నో పడి ఉంది కదా, సో జారిపోయి స్కిడ్ అవుతుంది అన్నట్టు మేము ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళామన్నమాట. పార్కింగ్ అక్కడ చేసి ఇక్కడ చూస్తున్నారా స్టెప్స్, ఈ స్టెప్స్ ఎక్కి కూడా మనం పైకి వెళ్ళొచ్చు. అంటే ఇది ఈజీ వే అనమాట. కానీ ఇంకా మేము పిల్లలతో కష్టం కదా అన్నట్టు మొత్తం తిరిగి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ పిల్లలు చూస్తున్నారా స్నోలో ఆడుతున్నారనమాట ఫుల్గా. కానీ ఆ రోజు చలి బాగా ఉంది, అస్సలు ఉండలేకపోయాము. చాలా బాగా చలి వేసింది అనమాట. -డిగ్రీస్లో ఉంది. బాగా మంచు అనిపించింది. చూస్తున్నారా, అసలు బ్రీతింగ్ కూడా కష్టమైపోయింది అనమాట. అంటే ఇక్కడ అలవాటు లేదు కదా, అలవాటు ఉంటే ఓకే, అలవాటు లేదు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా నైట్ టైం కదా, చూస్తున్నారా బిల్డింగ్స్ అన్నీ మస్తుగా ఉన్నాయి అనమాట చూస్తానికి లైటింగ్స్తో. ఇంక ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తము సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇంకా ఇటు సైడ్ మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అని ఇట్లా చూపించారనమాట. విజిట్ చేసే అవర్స్ అలా ఉంటాయి కదా, టైమింగ్స్ అవన్నీ. సో ఇంకా మేము ఇంకా వెళ్తున్నాము. కానీ చాలా బాగుంది చూడటానికి. చూస్తున్నారా, ఇది పార్లమెంటు ఇంకో సైడ్ అనమాట. నేను అన్ని సైడ్స్ కవర్ చేశాను, చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం మనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అన్నట్టు దీని మీద మనకి మంచిగా ఒక ఐడియా కోసం ఇట్లా డిస్ప్లే లాగా ఇది వచ్చేసి ఆ పార్లమెంట్ మ్యాప్ అనమాట. మొత్తం మ్యాప్ ఇట్లా మనకి స్కెచ్ లాగా వేసి చూపించారు, ఎక్కడెక్కడ ఏముంటాయి అన్నట్టు బిల్డింగ్స్. ఇట్లా మీకు చూపించాను కదా, రౌండ్గా ఉండింది. మేము అన్ని వైపులో చూపించానని. సో కరెక్ట్గా రెడ్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఉన్నాం అనమాట మేము.
ఇంకా ఈ పార్లమెంట్లో మెయిన్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే అనమాట. చాలామంది దీన్ని చూడటానికే వస్తారు. దీని స్పెషల్ ఏంటంటే వాటర్లో అనమాట. వాటర్లో దీపం వెలుగుతూ ఉంటుంది. అది కూడా 365 డేస్ కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. ఇది ఆ వాటర్ కూడా ఎంత చలికైనా ఫ్రోజన్ అవ్వదు. అది కంటిన్యూస్గా అట్లా ఫ్లోట్ అవుతూనే ఉంటాయి వాటరు. నార్మల్గా ఇక్కడ కెనడాలో ఈ ఈ టైంలో మొత్తం చూస్తున్నారా ఐస్ ఫ్రోజన్ అయిపోతుంది కదా వాటర్. కానీ ఇది మాత్రం అట్లా అవ్వదనమాట. ఎప్పుడు అట్లా వాటర్ ఫ్లోటింగ్ అవుతానే ఉంటుంది. ఇంకా ఆ ఫైర్ వచ్చేసి మనకి లోపల గ్యాస్ ద్వారా మనకి వెలుగుతుంది అనమాట. సో 1966లో ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇన్వైట్ చేశారంట. సో అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేసింది అందరికీ బాగా నచ్చిందంట. సో దాన్ని అట్లా కంటిన్యూగా ఇంకా అట్లా కంటిన్యూ చేస్తా ఆ వాటర్ ఫైర్ని అట్లానే ఉంచేశారు. సో ఇక్కడ రౌండ్గా వాటికి ఇయర్స్ అను కొన్ని అది చిహ్నాల్లాగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క ప్రోవిన్స్కి ఒక్కొక్క సింబల్ ఉంటుంది అనమాట. ఆ సింబల్వి అట్లా పెట్టారు. ఒక్కొక్క ఇయర్ వచ్చేసి ఏ ఇయర్ అది అది పెట్టారు. ఆ ఇయర్ పెట్టి ఆ ప్రోవిన్స్ సింబల్ అక్కడ పెట్టారు. అందులో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. నేను అవే చూపిస్తున్నాను. కాయిన్స్ ఏంటంటే వీళ్ళు ఒక గుడ్ లక్ లాగా అన్నట్టు కాయిన్స్ అందులో వేస్తారనమాట. మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో మనీ కూడా అందులో వేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది చాలా స్పెషల్ అనమాట. దీన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. చూడటానికి కూడా చాలా బాగా అనిపించింది. వెనకాల పార్లమెంట్ మీద చూస్తే మీకు లైట్ వస్తూ ఉంది కదా, అంటే మనకి ఇక్కడ సింబల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా మనకి లైట్స్ వేస్తూ ఉంటారనమాట. నైట్ టైమ్స్లో లైట్ షో కూడా జరుగుతుందంట అప్పుడప్పుడు. సో ఇంకా ఆ రోజు ఏం జరగలేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నారా లైట్స్ అట్లా డిఫరెంట్వి, ఫ్రోజన్వి, మనకి ఐస్వి అట్లా అన్నట్టు కొన్ని డిఫరెంట్ షేప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది పార్లమెంట్కి సంబంధించింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఇంకా ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ట్రిప్లో చూస్తూ ఉండండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ.